కానీ ఈ రోజు నేను చాలా గట్టిగా ఉంటా కూడా, ఎవరు వచ్చినా ఎదిరిస్తా కంపల్సరీ. ఆఫీసర్లు కూడా ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచన తెలుసుకున్నారు. పోలీసులు కూడా మీరు ఎక్కడ పోయినా మీకు అన్ని హెల్ప్ చేస్తారు. నేను మొన్ననే కమిషనర్ గారు కలవడం జరిగింది, పోలీస్ కమిషనర్ గారు. మా కార్యకర్తలకు ఇట్లా ప్రాబ్లం ఉందంటే మేడం ఏమన్నదంటే, రెడ్డి గారు అట్లాంటిది ఏముండదు, ఇంతకుముందుకు ఏమున్నాయో మర్చిపోండి, ఇప్పుడు మాత్రం మీ కార్యకర్తలు కానీ అందరూ మాకు ఒకటే, మాకు ఈ కార్యకర్త ఆ కార్యకర్త లేదు, అందరూ ఒకటే, మీకు ఏం హెల్ప్ కావాలన్నా చేస్తామని చెప్తా ఉన్నారు. మీకు ఎక్కడ భయపడే అవసరమే లేదు. ఇంకొకటి ఏంటంటే రామతపూర్కు సపరేట్ పోలీస్ స్టేషన్ కూడా తెస్తా 100%. అది కూడా నేను ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్ చేసిందో అవన్నీ తీసుకొస్తాను. నేను 100 బెడ్ హాస్పిటల్ కూడా తేవడం జరిగింది, ఫౌండేషన్ కూడా వేసిన నేను ఇక్కడ మల్లాపూర్లో. ఇక్కడ పోలీస్ స్టేషన్ మాత్రం కంపల్సరీ డెఫినెట్ గా తెస్తా. ఎందుకంటే 3 లక్షల మందికి ఒక పోలీస్ స్టేషన్ ఉంది. మన రామతపూర్ పోలీస్ స్టేషన్ కావాలని నేను ఫస్ట్ నుంచి కొట్లాడుతా ఉన్నాను. నేను అనుకుంటే ఈ యొక్క సెషన్ లోపల నేను సీఎం గారిని కలిసి తీసుకొస్తా కంపల్సరీ. అసెంబ్లీ ఎట్లనే కలుస్తారు సీఎం గారు, ఆడ కలిసి తీసుకొస్తా. అట్లే ఇంకా మనకు మీకు ఏ సమస్యలు ఉన్నా మీరు ఏదన్నా ఉంటే డెఫినెట్ గా నా దగ్గర రండి. ప్రభాకర్ అన్నాడు, నాగేష్ అన్నాడు, మీరు ఎవరి దగ్గర కన్నా పోండి. మీరు నా దగ్గరకు పంపించినా, వీళ్ళ దగ్గరకు చెప్పినా డెఫినెట్ గా మీకు ఏం కావాలో పని జరుగుతుంది. డెఫినెట్ గా స్కూల్ సీట్లు కానీ, కాలేజ్ సీట్లు కానీ, ఇప్పుడే నేను చెప్పిన పార్కులు, జిమ్ములు, మీ బస్సుల డ్రైనేజ్ బతుకుతుందన్న చిన్న ఏ పని ఉన్నా కూడా, ఈ పని ఆ పని లేదు నాకు, మీరు ఏది చెప్తే అది చేస్తాను నేను. మీరు ఏ లెటర్ అడిగితే ఆ లెటర్ ఇస్తా. మీరు ఎవరికైనా ఫోన్ చేయమంటే డెఫినెట్ గా ఫోన్ చేస్తాను నేను. మీరు ఇన్ని రోజులు అని చూస్తూ ఉన్నారు. సరే, నేను నాతో కొన్ని పనులు కావచ్చు, కొన్ని కాకపోవచ్చు, కానీ 90% పనులు అయితే అవుతున్నాయి. కాబట్టి నేను డెఫినెట్ గా నేను ఎలక్షన్ లో ప్రామిస్ చేసిన జిందా తెలిసి మన ఎట్లా పనిచేస్తుందో అట్లా పనిచేస్తుందని చెప్పిన అదే రకంగా ఇప్పుడు పనిచేస్తాను నేను. ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నది. ఇంకో ఏడాది తర్వాత మంచిగా స్పీడప్ చేసి మీకు సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా, మనకి ఏది ఉన్నా కూడా మున్సిపల్ ఎంఎంసీ కార్పొరేషన్ లో కూడా డెఫినెట్ గా అక్కడ కూడా తెస్తాను. మీకు అందరు తెలుసు, నేను అసెంబ్లీలో ఏదైతే మాట్లాడుతున్నానో ప్రతి ఒక్కటి కూడా తీసుకొస్తున్నా. ఎంఎంసీ ఆఫీస్ ఇటు తెస్తామనుకున్నాం, ఇటు తెచ్చినాం మేము. అట్లా అసెంబ్లీలో ఏది అడిగితే అది డెఫినెట్ గా 100 బెడ్ హాస్పిటల్ కానీ ఏది కానీ అందరిని అక్కడ అడిగినా సీఎం గారిని కలుస్తున్నా. డెఫినెట్ సీఎం గారు అందరికి సీఎంఏ కాబట్టి ఆయన కూడా కలుస్తున్నారు. సార్ ఇట్లా ఉన్నది మాకు అని అంటే, మాకు ఆ పాత పరిచయం ఆయనతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అన్ని కూడా చేస్తున్నాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, పార్టీలతో సంబంధం లేదు, మనకి ఇప్పుడు డెవలప్మెంట్ తోటి సంబంధము, ఎలక్షన్లు అప్పుడు పార్టీలతో చూసుకుందాం నా నీకు ఎందుకు అన్నాడు. కాబట్టి మీరు అందరు ధైర్యంగా ఉండండి. మీకు ఏది కావాలన్నా, ఏ మంత్రితో పని ఉన్నా చేపిస్తా, ఎమ్మెల్యేతో పని ఉండాలి, ఎవరన్నా ఉండాలి. ఎంపీ గారు, మన ఎంపీ గారు రీటైల్ రాజేంద్ర గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా పోతాము. పని ఉంటే మనం డెఫినెట్ గా చేపియాలి అందరితో కూడా. మొన్న ఎవరు ఢిల్లీలో పని అవసరం ఉందని చెప్తే ఇమీడియట్ గా ఫోన్ చేసి చెప్పిన, ఇమీడియట్ లెటర్ ఇచ్చింది, వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళు కూడా నాకు అదే రకంగా నాకు ఫోన్ చేస్తాడు, ఎవరికైనా పని ఉంది అంటే నేను కూడా అట్లే పని చేస్తాను. ఒక్కొక్క కోఆర్డినేషన్ ఉంటేనే